ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. జిల్లాలో రోజుకు ఏదో ఒక చోట ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతూనే ఉన్నాయి. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు తోడు అధికారుల అలసత్వం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా ఖమ్మం బైపాస్ రోడ్డుపై ప్రయాణం అంటేనే వాహనదారులు భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ, స్పీడ్ బ్రేకర్స్, పోలీసుల పర్యవేక్షణ లేకపోవడం ప్రమాదాలకు నిలయంగా మారాయి. జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై మా ప్రతినిధి ఆకేష్ మరింత సమాచారం అందిస్తారు. ఆకేష్, ఓవర్ టు యూ. ఖమ్మంలోని ప్రధాన రహదారులు ప్రాణాలను బలికొంటున్నాయి. నిత్యం రోడ్డు ప్రమాదాలతో ఖమ్మంలోని రహదారులు రక్తం మూడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఖమ్మం బైపాస్ కు సంబంధించి చూసుకుంటే రోజుకు ఒక యాక్సిడెంట్ ఈ ప్రాంతంలో కొనసాగుతుంది. కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా మరికొంతమంది అవయవాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం వరంగల్ క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్నాం. ఈ వరంగల్కు వెళ్లేటువంటి ప్రధాన రహదారి, హైదరాబాద్ కు వెళ్లేటువంటి ప్రధాన రహదారి మీద ఉన్నాం. ఇక్కడి నుంచి ఖమ్మంలోకి ఎంటర్ కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు తమ ఇష్టారీతిగా కూడా ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి. ఈ రహదారుల వెంట కూడా నిత్యం వందలాది లారీలు కూడా ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో పరిస్థితి రోడ్డు ప్రమాదాలు నెలకొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అటుపక్క అధికారులు వాహనదారులను అలర్ట్ చేస్తున్నప్పటికీ కూడా మనం చూస్తున్నటువంటి ప్రాంతాన్ని చూసుకోవచ్చు. ఓవర్ స్పీడ్ తోటి కూడా లారీలు వచ్చి ఒకసారిగా టర్నింగ్ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ పక్కనే నిల్చున్న వారు లేకుంటే ఎదురుగా వచ్చేటువంటి టూ వీలర్స్ వాళ్ళు రోడ్డు వాహనానికి తలిగి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో నిత్యం రోజుకొక ప్రమాదం చోటు చేసుకుంటుంది. వారానికో 2 వారాలకో ఒకసారి ప్రాణం పోతున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలోనే కోదాడ క్రాస్ రోడ్డు వద్ద అటు ఒక డీసీఎంని ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టినటువంటి ఘటనలో డ్రైవర్ తల ఎగిరిపోయి ఆయన అక్కడికక్కడికే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా వరంగల్ క్రాస్ రోడ్డు, కోదాడ క్రాస్ రోడ్డు, నాయుడుపేట జంక్షన్, కర్ణగిరి ప్రాంతం, ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రమాదాలకు నిలయంగా మారిపోయాయి. నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకు, ఎట్లా జరుగుతుంది? మామూలుగా ఇప్పుడు ఈ ఎదులాపురం మున్సిపాలిటీ ఏర్పడక ముందు ఇదంతా ఎదులాపురం పంచాయతీ. ఇంతకుముందు బైపాస్ రోడ్డు వచ్చిన తర్వాత కొత్త బస్ స్టాండ్ ఏర్పడింది. ఈ కొత్త బస్ స్టాండ్ ఏర్పడటం తోటి ఇంకా ట్రాఫిక్ ఎక్కువైపోయింది. బస్సులు మొత్తం కూడా హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా కొత్త బస్ స్టాండ్కి ఎక్స్ప్రెస్లు రావడం, ఇటు సైడ్ పోతే వరంగల్ సైడ్ నుంచి ఇటు వరంగల్ రూట్లో పోవడం, విజయవాడ నుంచి ఇటు మొత్తం ఇక బాగా లారీలు తిరగడం బాగా ఎక్కువైపోయింది. ఈ మధ్యన మళ్ళీ కొత్తగా ఈ మూల మీద ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. అటునుంచి వచ్చేటువంటి వెహికల్స్కి ఈ మూల టర్నింగ్లో తిరిగేటానికి ఇటు నుంచి వచ్చే వెహికల్స్కి ఏం అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం బాగా ఇబ్బంది అయిపోయింది. బయటికి వెళ్ళాలంటే మామూలుగా బండ్లు వేసుకొని రావాలంటే ప్రాణాలను అరిచిత పెట్టుకొని రావాల్సి వస్తుంది. ఇంటికి పోయేదాకా నమ్మకం లేదు. దాంతోపాటుగా మా వెహికల్స్ తోలేటువంటి డ్రైవర్లు కానివ్వండి, వాహనదారులు కూడా కొంచెం అతిమీరినటువంటి స్పీడ్తో రావడం ఈ తప్పిదం అయితే, పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం ఒకటి, స్పీడ్ బ్రేకర్లు అసలు ఈ రోడ్లో బైపాస్ రోడ్లో అమాంతం వేగంగా వచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. మొన్ననే రీసెంట్గా ఒక ఆయన చనిపోయాడు, మెకానిక్ పని చేసుకుని ఆయన చనిపోయాడు, దారుణంగా చనిపోయాడు. వారంలో కనీసం 3-4 యాక్సిడెంట్లు అయితేనే ఇక్కడ యాక్సిడెంట్, ఈ ప్లేస్లో అయితే యాక్సిడెంట్ అయితే ఇక ఖచ్చితంగా ప్రాణాలతో చనిపోవడమే తప్ప బ్రతకడం అనే ఆశ అయితే లేదు. ప్రధాన సమస్య నిర్లక్ష్యం ఒకటైతే అధిక రక్తి, సిగ్నల్స్ లేకపోవడం అండి. ఇదే ప్రధానంగా యాక్సిడెంట్ కారణం. ఏం చేయాలి, ఏం చేస్తే దీనికి ప్రమాదానికి మనలో కూడా కొంచెం అవేర్నెస్ ఉండాలి డ్రైవింగ్ మీద. రెండోది ఏంటంటే సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి. సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే వాడు సిగ్నల్స్ సెకండ్స్ అయిపోయాక గ్రీన్ లైట్ పడంగానే తను వెళ్ళిపోతాడు. లేకపోతే ఎవడైనా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాడు. సిగ్నల్స్ దీనికి ప్రధాన సొల్యూషన్. దీనికి అంటే ఈ యొక్క మార్గం చాలా డేంజర్గా ఉంది. స్పీడ్ బ్రేకర్లు అక్కడ వేసారే కానీ ఆ స్పీడ్ బ్రేకర్ వల్ల కూడా చాలా ఇబ్బంది ఉందన్నమాట. ఆ స్పీడ్ బ్రేకర్లు అంటే చీకట్లో కనిపించకపోవడం ప్రధాన కారణం ఉంది. అంటే దానికి ఒక వైట్ లైన్ అయినా ఏదైనా వేసినా కానీ ఏంటంటే ఆ స్పీడ్ బ్రేకర్లు ఎవరికి తెలియదు. స్పీడ్కి రావడం, ఆడ బ్రేకులు గుద్దేసరికి కింద పడిపోవడం, అక్కడ లైటింగ్ కనీసం లైటింగ్ లేదు. ప్రధాన కారణం ఏంటంటే ఆ బిల్డింగ్ వల్ల కూడా ఇటు ఇచ్చే వెహికల్లో అటు వచ్చే వెహికల్ అనుకోకుండా సరికి ఆ బిల్డింగ్ కూడా కనీసం ఏంటంటే అది కూడా కొంచెం డేంజర్గా ఉందన్నమాట. ఆ బిలీఫ్ హాస్పిటల్ కూడా దాని విషయం కూడా ఒక ప్రభుత్వం అయినా సరే, RMDO అయినా సరే దాని గురించి ఆలోచించి ఏంటంటే నిత్యం ప్రమాదాలు జరిగిన ప్రమాదాలు కూడా ఘోరాతి ఘోరంగా జరుగుతున్నాయి. సిగ్నల్స్ కానీ పోలీసుల పర్యవేక్షణ కానీ ఉంటుందా?
ఏడ సార్ పోలీసు వాళ్ళు ఉంటారండి, పోలీసు వాళ్ళు ఉండట్లే ఎప్పుడో ఒకసారి వస్తారు వాళ్ళు. చాలా యాక్సిడెంట్లు అయినాయి ఇప్పుడు, ఒక 10-15 కావచ్చు సార్. ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఆటో వాళ్ళకు కూడా యూటర్న్ తీసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. చాలా ప్రమాదం ఉంది. ఇక్కడ బస్సులు ఆగుతాయి, ఇక్కడ లారీలు వస్తాయి. ఈడ ఒకటే కోదాడ క్రాస్ కాడ కూడా బాగా ఇబ్బంది ఉన్నది. అక్కడ కూడా సిగ్నల్ ఏర్పాటు చేయాలండి, ఇక్కడ కూడా సిగ్నల్ ఏర్పాటు చేయాలి. గతంతో పోల్చుకుంటే వాహనాల సంఖ్య పెరిగిందా? పెరిగింది, బాగా పెరిగింది. చాలా వాహనాలు ఆటోలే, లోకల్ బస్సులు లేక ఆటోలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సిగ్నల్ ఉండాలి సార్. సిగ్నల్ ఉంటే మంచిది. యూటర్న్ తీసుకునే ఆ సమయంలో కూడా వాటికి సంబంధించి కొంత రూల్స్ పాటించకపోయినటువంటి క్రమంలో కూడా ఈ ప్రమాదాలు చాలా స్పష్టంగా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రమాదాలను అరికట్టాలంటే 3 డిపార్ట్మెంట్లు కూడా వీటి మీద దృష్టి పెట్టి ఈ ప్రజల ప్రాణాలను కాపాడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.